మనం ఒక మాట చెప్తున్నామంటే దానికి ఒక విశ్వసనీయత ఉండాలి, లేదా చేసినటువంటి చరిత్ర ఉండాలి. మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాం, ఇది చంద్రబాబు గారి హామీ. 20 సంవత్సరాలు తెలుగుదేశమే కదా అధికారంలో ఉంది, ఎందుకు లక్షాధికారులు కాలేదు? ఇప్పుడు ఎలా అవుతారు అకస్మాత్తుగా? ఏ విధంగా చేయగలుగుతారు? ఒక ఆస్పెక్ట్ అనుకుందాం, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మహిళలకి రుణాలు ఇస్తున్నాం. ఓ 10 లక్షల రూపాయలు అంటే మినిమం ఒక గ్రూప్కి 10 లక్షల రూపాయలు, మ్యాక్సిమం వచ్చేటప్పటికి 50 లక్షల దాకా కూడా ఇవ్వచ్చు. అంటే ఈ 10 లక్షలు తీర్చేశాక 20, 20 తీర్చాక 30, 30 తీర్చాక 40, ఇట్లాగా పెంచుకుంటూ వెళ్తారు. అంత రుణం ఇస్తున్నారంటే 10 మంది ఉంటారు గ్రూప్లో, 10 మందికి తలా 1 లక్ష, పెరిగితే తలా 2 లక్షలు, తర్వాత 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఇది కదా. ఆ అమౌంట్లో ఏదైనా తేడా అంటే ఏంటి? వాళ్ళకి ఆ రుణమాఫీ చేశారనుకోండి, ఆ డబ్బులు మీరు కట్టక్కర్లేదు అని చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళు లక్షాధికారులు అవుతారు, అంతే కదా. లేదా అప్పు వాళ్ళు తీర్చేస్తే ఆ వడ్డీ మనం కడితే కొంత గిఫ్ట్ ఇచ్చినట్టు, అంతేగాని లక్షాధికారులు గారు కదా. పోనీ ఎలా లక్షాధికారులు? ఇంకా తలా 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామా? ఒక అర్థం ఉండాలి కదా. పోనీ ఇంతకుముందు చేసి ఉంటే, నేను ఇంతకుముందు 1000 మందిని చేశాను, ఈ దఫా 1,00,000 మందిని చేస్తానంటే ఒక అర్థం ఉంటుంది. అలాగా కూడా మహిళలందరూ లక్షాధికారులు అయిపోతారు, నన్ను నమ్మండి అంటే ఎలా కరెక్ట్ అవుతుంది? దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నటువంటి ఈనాడు జ్యోతి అనే చెప్పాలి కదా. ఏమైనా భవిష్యత్తులో చెప్తారని చూద్దాం.